స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడంపై అనుమానాలున్నాయా? ఈ వెబినార్ ద్వారా క్లారిఫై చేసుకోండి. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9154156708. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మన ఫేవరెట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన రమేష్ పసుపులేటి గారు. సార్తో మాట్లాడదాం. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో హెల్త్ ఇన్సూరెన్స్ వర్సెస్ టర్మ్ ఇన్సూరెన్స్, ఎవరికి ఏది కరెక్ట్, ఏది బాగా సూట్ అవుతుంది, తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నమస్కారం సార్. నమస్తే అండి సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి మాకు కొన్ని వివరాలు అందజేయడం జరిగింది. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ కూడా చాలామందికి కొన్ని డీటెయిల్స్ కావాలని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారనమాట. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? జనరల్గా టర్మ్ ఇన్సూరెన్స్కి హెల్త్ ఇన్సూరెన్స్కి రెండు ఇన్సూరెన్స్లే, బట్ డిఫరెన్స్ ఏంటి? డెఫినెట్గా అండి. సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది యాక్చువల్గా బేసిక్లీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించింది. అంటే ఏమైనా చనిపోయినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇందులో కూడా కొన్ని యాక్సిడెంటల్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే డిజబిలిటీ అయినప్పుడు కానివ్వండి, లేకపోతే ఏమైనా క్రిటికల్ ఇల్నెస్ వచ్చినప్పుడు కానివ్వండి, ఇవి కవర్ అవుతాయి. సో ఇది మేజర్లీ వచ్చేసి లైఫ్ అంటే ఏమైనా రిస్క్ జరిగినప్పుడు వచ్చే బెనిఫిట్ ఇది టర్మ్ ప్లాన్. హెల్త్ ప్లాన్ అనేది అలా కాదు. యాక్చువల్గా హెల్త్ ప్లాన్ ఓన్లీ హాస్పిటల్ బెనిఫిట్. అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ బిల్ పే చేస్తారు వాళ్ళు. అంటే హాస్పిటల్ ఖర్చు ఎంత అవుతుందో ఆ ఖర్చు పే చేసేదాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. అవును. సో రెండింటికి డిఫరెన్స్ ఉంటాయి అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే టర్మ్ ప్లాన్ వచ్చేసి దీని ప్రత్యేకత ఏంటంటే ఇది హై కవరేజ్ ఉంటుంది. టర్మ్ ప్లాన్ తీసుకోవాలంటే మినిమం 50 lakhs ఉండాలి. 1 crore ఉంటుంది వాళ్ళ ఇన్కమ్ను బట్టి. 2 crores ఉంటుంది, 5 crores ఉంటుంది, 10 crores ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద వాళ్ళు 100 crores చేస్తారు. మామూలుగా 50 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది టర్మ్ ప్లాన్ అనేది. ఈ టర్మ్ ప్లాన్ తీసుకోవడం వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే ప్రీమియం చాలా తక్కువ. ఒక 5 లక్షల కార్ ఇన్సూరెన్స్కి ఎంత ప్రీమియం పే చేస్తామో ఒక 1 crore టర్మ్ ప్లాన్ కూడా అంతే ప్రీమియం వస్తుంది. అదే 15,000 rupees ప్రీమియం వస్తుంది. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆధారపడిన వాళ్ళు ఉంటారు. సో ఇంతకుముందు చాలామంది 5 లక్షల పాలసీలు, 2 లక్షల పాలసీలు, 10 లక్షల పాలసీ, 10 లక్షలు అంటే చాలా పెద్ద పాలసీ, అది తీసుకునేవాళ్ళు. దాని ద్వారా వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి 5 లక్షలు 10 లక్షలు వచ్చేది. అప్పుడు సరిపోయేది. ఎందుకంటే పాత రోజుల్లో 5 లక్షలు 10 లక్షలు అనేది పెద్ద అమౌంట్. సో వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళకి 5-10 లక్షలు వస్తే కొద్దిగా ఇన్కమ్ అదొక ఆధారంగా ఉండేది. ఇప్పుడున్న రోజుల్లో 5 లక్షలు 10 లక్షలు ఎక్కువ కాలం వాళ్ళకి ఆధారం ఇవ్వలేము. మన మీద ఆధారపడిన వాళ్ళకి ఏంటంటే 1 కోటి రూపాయలు లేదంటే 50 లక్షలు మినిమం అట్లా ఇస్తేనే అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి 2 పిల్లలు ఉంటారు. 1-2 పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి. వాళ్ళిద్దరికి పై చదువులు ఉంటాయి. ఆ పై చదువులు ఇప్పుడే మనకి 10 లక్షలు 20 లక్షలు అవుతున్నాయి. డాక్టర్ చదవాలంటే 1 కోటి రూపాయలు అవుతుంది. అదే ఒక 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత వాళ్ళు డాక్టర్ చేయాలంటే 3 నుంచి 4 కోట్లు కావాలి. లేదు మామూలు ఇంజనీరింగ్ చేయాలన్నా కూడా వాళ్ళకి 50 లక్షలు కావాలి. సో దానికోసం మనం ఇప్పుడు 1 కోటి రూపాయలు తీసుకుంటే ఆ 1 కోటి రూపాయలు మనకి బ్యాంకులో ఇన్వెస్ట్ చేసినా కూడా 6% ఇంట్రెస్ట్ వచ్చినా కూడా 6 లక్షలు సంవత్సరానికి, నెలకి 50,000 రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి అందజేయబడతాయి. ఆ 50,000 తోటి వాళ్ళు ఇంతకుముందు ఎలా జీవనం గడిపారో, స్కూల్ ఫీజులు కానివ్వండి, ఇంటి రెంట్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో గ్రాసరీస్ కానివ్వండి, హాస్పిటల్ బిల్స్ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, ఇవన్నీ ఎలా ఉన్నాయో ఆ పర్సన్ లేనప్పుడు, సంపాదించే పర్సన్ లేనప్పుడు కూడా ఈ ఖర్చులు మాత్రం తగ్గవు. పిల్లల చదువు మారదు, తర్వాత వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ మారవు. అందుకని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేస్తే వాళ్ళకు 50,000 అట్లా నెలలో వస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ స్కూల్ పెద్ద పై చదువులు వచ్చినప్పుడు ఆ 1 కోటి రూపాయల్లో ఒక 50 లక్షలు తీసేసి వాళ్ళ పై చదువులు పూర్తి చేయొచ్చు. 2 పిల్లలు ఉంటే ఇద్దరికి 50 లక్షలు ఆ 1 కోటి రూపాయలు చదువులకే సరిపోతాయి. సో ఈ విధంగా టర్మ్ ప్లాన్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి ఫుల్ భరోసా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ మనం చూస్తే ఇవాళ రోజుల్లో 5 లక్షలు అంటే హాస్పిటల్ బిల్లు 5 లక్షలు యావరేజ్గా మారిపోయింది. కొంతమంది 50,000 చేయొచ్చు, కొంతమంది 10 లక్షలు చేయొచ్చు, కొంతమంది 1 లక్ష చేయొచ్చు, కొంతమంది 20 లక్షలకు కూడా వస్తున్నాయి. సో ఇట్లాగా యావరేజ్గా వచ్చేసి 5 లక్షలు ఉంది ఖర్చు, హాస్పిటల్ ఖర్చు. ఈ 5 లక్షలకి మనం ఒకేసారి జేబులోంచి పే చేయాలంటే చేయలేం, ఎవరు చేయలేం. ఏం చేయాలి? అప్పు తెచ్చుకోవాలి. ఆ టైంలో మనకి సడన్గా అప్పు కావాలనుకోండి, ఆ టైంలో లోన్ మనకి ఎలిజిబిలిటీ లేకపోతే, లోన్ రాకపోతే మనం బయట మార్కెట్లోకి వెళ్తే ఎంత ఇంట్రెస్ట్ చెప్తే అంత ఇంట్రెస్ట్ తీసుకోవాలి. సరే, అంత ఇంట్రెస్ట్ పెట్టడానికన్నా ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే ఉన్నారో లేదో తెలియదు. అలాంటప్పుడు మనం ఆ టైంలో మానసిక ఒత్తిడికి గురి కాకూడదు. పీస్ఫుల్గా ఒక హాస్పిటల్ కార్డు తీసుకున్నామా, ఆ కార్డు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసామా, వాళ్ళ దాని సంగతి చూసుకుంటారు. 5 లక్షల సంగతి మనం ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకున్నామా, వచ్చేసామా అన్నట్టు ఉండాలి.
సో మనకి టెన్షన్ పడకూడదు, మనతో పాటు ఉన్న వాళ్ళకి టెన్షన్ పడకూడదు. అవును. సో అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఇంకొకటి నేను టర్మ్ పాలసీ తీసుకునే వాళ్ళకి కూడా నేను ఒకటి చెప్తాను. అందులో కూడా రైడర్స్ ఉంటాయి. యాక్సిడెంటల్ రైడర్ అని, డిసబిలిటీ రైడర్, డెత్ రైడర్, తర్వాత క్రిటికల్ ఇల్నెస్ రైడర్. ఏమన్నా పెద్ద ఇల్నెస్ వచ్చినప్పుడు కూడా, పెద్ద ఇల్నెస్ వచ్చినప్పుడు లేదంటే డిసబిలిటీ అయినప్పుడు మనం బతికే ఉంటాం కానీ ఇన్కమ్ ఆగిపోతుంది. డిజబిలిటీ అయిపోయిన వాళ్ళు, పెద్ద ఇల్నెస్ అంటే హార్ట్ అటాక్, స్ట్రోక్ ఇలాంటివి వచ్చిన, పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ఇన్కమ్ ఆగిపోతుంది, వాళ్ళు బెడ్ రిటర్న్ అవుతారు. కానీ ఇంట్లో ఖర్చులు 50,000 అయి మారవు. ఇంకా ఈ ఖర్చులు, వైద్యం ఖర్చులు కూడా ఎక్స్ట్రా పడతాయి. మొత్తం కలిపి 50,000 నుంచి 70,000 పోయింది ఖర్చు. అవును. కానీ ఆదాయం ఆగిపోయింది. అది ఇంకా డబుల్ ప్రాబ్లం. సిచ్యువేషన్స్ అలా ఉంటుంది. సిచ్యువేషన్, ఈ రిస్క్ చనిపోవడం కానీ ఇది ఇలా డిజబిలిటీ అవ్వడం చాలా పెద్ద ప్రాబ్లం. ఇన్కమ్ ఆగిపోతుంది, మనం వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. సో ఇలాంటి కండిషన్స్లో కూడా మనకు ఆర్థిక భరోసా ఉంటే మనం ఎవరి మీద ఆధారపడకుండా ప్రశాంతంగా మనము జీవనం గడపచ్చు. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా దీనికి సంబంధించి ఇంకా ఎన్నో డీటెయిల్స్ చెప్పాల్సి ఉంటుంది, బట్ అది ఎపిసోడ్లో అనేది అంత ఈజీ కాదు, పాసిబుల్ కాదు. బట్ త్రూ వర్క్షాప్ అనేది మీకు కేవలం సజెషన్స్ మాత్రమే కాదు, గైడెన్స్తో పాటుగా కూడిన చాలా నాలెడ్జ్ అనేది మీకు అందజేయడం జరుగుతుంది రమేష్ పసుపులేటి గారు. ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కేవలం 3,000 రూపాయలకి మీకు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, మీ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, మీకున్న అప్పులేంటి, వాటిని ఎలా క్లియర్ చేయాలి, మీకు వస్తున్న శాలరీ అంతా దాన్ని ఎలా డబల్ చేసుకోవాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హోల్ లైఫ్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలతో ఒక వండర్ఫుల్ వెబినార్ అనేది క్రియేట్ చేశారు. కేవలం 3,000 రూపాయలకి ఇలాంటి వెబినార్ అనేది ఎవరికి దొరకదు. సో ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మిస్ చేసుకోవద్దు. మీరు వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.